చిద్గురు గీత సభ్యులకి మరియు క్రియాయోగ సాధకులకి షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అయినటువంటి సభ్యులకి నా శుభాకాంక్షలు. క్రియాయోగంపై చూస్తూ చూడగానే 10 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఒక్క మాట మీకు చెప్పుకోవాలనేటటువంటి అంశం ఉంది. క్రియాయోగ ప్రచారంలో నేను ఒక భాగమయ్యాను. క్రియాయోగం అనేది తల్లి లాంటి సాధన వ్యవస్థ, ఒక మాతృమూర్తి లాంటి సాధన వ్యవస్థ, ఒక కల్పవృక్షం లాంటి సాధన వ్యవస్థ, ఒక వజ్రాయుధం లాంటి సాధన వ్యవస్థ, ఒక కామధేనువు లాంటి సాధన వ్యవస్థ. అందులో ఏ సందేహం లేదు. అది మేము త్రికరణ శుద్ధిగా నమ్మి, త్రికరణ శుద్ధిగా అనుసరిస్తూ, త్రికరణ శుద్ధిగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ క్రియాయోగ సాధన పైన మేము పరిశోధన చేసుకుంటూ వచ్చి సరళీకరణ చేసి నేటి సమాజానికి ఎలా ఈ క్రియాయోగ సాధనల్ని అందిస్తే వారు 3 అంశాలలో, అంటే 1 ఆరోగ్యం, 2 ఆర్థికమైనటువంటి అంశాలు, 3వది విజయం. ఈ 3 అంశాలు మానవ జీవితాన్ని అత్యంతంగా ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఈ 3 కాబట్టి ఈ 3ంటినే మేము టార్గెట్ చేసి ఈ 3ంటిని డెవలప్ చేయడానికి ఈ క్రియాయోగ ఎలా ఉపయోగపడుతుంది అనేటటువంటి ప్రశ్న నుండే ఈ కార్యక్రమాలను మేము రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులైతేనేమి, గృహిణులైతేనేమి, ఉద్యోగులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, సెలబ్రిటీస్ కానివ్వండి, అలాగే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసు వారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ క్రియాయోగం ద్వారా చక్కటి ఫలితాలని పొందుతూ ఉండడం మాకు అత్యంత ఆనందకరమైనటువంటి అంశం. తల్లి ఏ విధంగా అయితే అందరినీ చక్కగా కాపాడాలనుకుంటుందో అలా ఈ క్రియాయోగ సాధన వ్యవస్థ మనందరినీ కాపాడాలనుకుంటుంది. తన గూటికి చేర్చి, తన నీడకు చేర్చి అందరినీ రక్షించేటటువంటి ఒక సంకల్పంతో ఈ క్రియాయోగ సాధన వ్యవస్థ ఉంటుంది. అటువంటి సంకల్పం కలిగి ఉన్నది కాబట్టే ఈ క్రియాయోగాన్ని ప్రచారం చేయాలనేటటువంటి ఒక పెద్ద సంకల్పాన్ని మేము భీష్మించుకొని, ఒక భీష్మ పితామహుడిలాగా భీష్మించుకొని ఈ క్రియాయోగ ప్రచారంలోకి మేము దాదాపు 10 years బ్యాక్ నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. అప్పుడు మాకు ఇంత అభివృద్ధిని ఇంత తొందరగా మేము చూస్తామని ఏ కోశాన కూడా మేము అనుకోలేదు. చేసుకుంటూ వెళ్దాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే చేసుకుంటూ వెళ్ళిపోదాం. సాధనని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పటికైనా బాగుంటుంది. అంతేగాని కల్పితాలను, అసత్యాలను, హేతుబద్ధత లేని అంశాలను, ఆచరణాత్మకమైనటువంటి అంశాలను మేము నమ్ముకొని ముందుకెళ్ళట్లేదు. సాధనని నమ్ముకొని వెళ్తున్నాం. సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు కాబట్టి, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు కాబట్టి, సాధనయే గొప్పది అని భగవద్గీత కూడా చెప్పింది కాబట్టి సాధన నమ్ముకుంటూ వెళ్దాం. మొట్టమొదట్లో యదగ్రే విషమివ పరిణామే అమృతోపమం అన్నారు. ఏదైనా సరే ముందు మొదలు పెట్టేటప్పుడు ఒక విష పరిణామమే మనకి తటస్థపడుతుంది. ఒకేసారి అద్భుతాలు కనపడవు. కష్టం చేస్తున్న కొద్దీ అమృతం అనేది కనపడే అవకాశం ఉంటుందని భగవద్గీత అందించింది. యదగ్రే అమృతోపమం పరిణామే విషమివ అన్నారు. మొట్టమొదటే మీకు ఆశలు చూపించి గొప్పగా అనిపించేటటువంటి వ్యవస్థలు ఏవి కూడా పరిణామంలో దాని చివరలో విషాన్ని చిమ్మే అవకాశం ఉంటుందని భగవద్గీత లౌకికమైనటువంటి అంశాన్ని మనకు అందించింది. ఈ సాధనని మేము అమలు చేయాలి, ప్రచారం చేయాలి, ప్రతి ఇంటికి చేర్చాలి, ప్రతి వ్యక్తికి అందించాలి. విద్యార్థులకైతే, గృహిణులకైతే, ఉద్యోగులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో, ఏ వర్గాలు అయితే ఉన్నాయో, కుల మత వర్ణ వర్గ విభేదాలు లేకుండా అందరికీ అందించాలి. క్రియాయోగం ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు. ఇది మన చరిత్రకు సంబంధించింది. ఇది మన వారసత్వ సంపద. మన పూర్వీకులు, మన ఋషులు తపస్సు చేసి ఇట్లాంటి వ్యవస్థ సృష్టిలో ఉన్నది. ఇలాంటి వ్యవస్థను ఆశ్రయించినప్పుడు మనం సంపూర్ణమైనటువంటి అనుకూలతను పొందొచ్చు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చు, సంపూర్ణమైనటువంటి శ్రేయస్సును పొందొచ్చు. ఏ విధమైనటువంటి బాహ్యమైనటువంటి అంశాల మీద ఆధారపడకుండా చక్కటి జీవిత విధానాన్ని మనం పొందొచ్చు అనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని, గొప్ప వ్యవస్థని ఆనాడే కనిపెట్టి క్రియాయోగ రూపంలో మనకు అందించారు. క్రియాయోగం తర్వాత మన లోపల, మన సమాజంలో, మన సంస్కృతిలో ఒకవేళ తొలగింపబడుతుందనేటటువంటి అంశం వారికి తెలుసేమో. అందుకే మన ఆచారాల్లోనూ, సంస్కృతి సాంప్రదాయాల్లోనూ, పండగల్లోనూ, కథల్లోనూ క్రియాయోగాకి సంబంధించిన కాన్సెప్ట్స్ని కూర్చి
మన చేత అవి ఆచారాలుగా ఆచరింపజేశారు. అదే మాకు క్రియాయోగ పరిశోధనకి అద్భుతమైనటువంటి ఉపకరణంలాగా ఉపయోగపడింది. వాటిని చక్కగా చక్కగా ఆచరణాత్మకంగా తీర్చిదిద్దడానికి క్రియాయోగంలో ఉండేటువంటి సాధన మెలకువల్ని ఆచరణాత్మకంగా తీర్చిదిద్దడానికి దోహదం చేశాయి. సో ఈరోజు మనం ఒక సంపూర్ణమైనటువంటి ఒక పూర్ణమైనటువంటి క్రియాయోగాన్ని, ప్యూర్ క్రియాయోగాన్ని, పవిత్రమైనటువంటి క్రియాయోగాన్ని సాధకులకి అందించే స్థాయిలో ఈరోజు చిద్గురు గీత అనేటటువంటి ఒక వ్యవస్థ చిన్న వ్యవస్థగా మొదలై ఒక్క వ్యక్తితో మొదలై ఈరోజు ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చక్కగా ఈ వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రచారం చేయడానికి, క్రియాయోగాన్ని ప్రతి గృహానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తిలోకి ప్రచారం చేయడానికి మనకు అన్ని శక్తులు, అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి ఒక గొప్ప వ్యవస్థలాగా తీర్చిదిద్దబడింది మన చిద్గురు గీత అనే వ్యవస్థ. క్రియాయోగం అనేది మీరు ఏవేవో అనుకోవచ్చు, ఎక్కడెక్కడో ఎవరో ఏవో మాటలు వింటుంటే క్రియాయోగం చేయకూడదు, క్రియాయోగం చేస్తే అదేదో అవుతుంది, క్రియాయోగం చేస్తే ఇవేవి నమ్మాల్సిన పని లేదు. బొట్టు పెట్టుకునే ప్రతి మహిళ, పంచగొట్టుకునే ప్రతి ఒక్కడు క్రియాయోగాన్ని చేయాల్సింది. ఎందుకంటే క్రియాయోగం చేయకూడదంటే బొట్టు పెట్టుకోకూడదు, క్రియాయోగం చేయకూడదంటే తాళి కట్టుకోకూడదు, క్రియాయోగం చేయకూడదంటే యజ్ఞోపవీతం వేసుకోకూడదు. అవన్నీ ఎందుకు వేస్తున్నాం? ఆ ఎనర్జీ సెంటర్స్ బలంగా ఉండడం కోసమే కదా. మరి క్రియాయోగం సాధన చేసేది కూడా ఎనర్జీస్ని ఎనర్గైజ్ చేయడం కోసమే కదా. ఈ చిన్న కాన్సెప్ట్, చిన్న కామన్ సెన్స్కి సంబంధించిన అంశాన్ని గుర్తించకుండా క్రియాయోగాన్ని మన సంస్కృతిలో నుండి దూరం చేసేటటువంటి విషపు శక్తులు ఎన్ని ప్రయత్నించినప్పటికీ, ఎంతలా ప్రయత్నించినప్పటికీ తల వంచకుండా, తల దించకుండా, వెనకడుగు వేయకుండా చిద్గురు గీత అనేటటువంటి ఒక సంస్థ, క్రియాయోగ పరిశోధన సంస్థ నేటికి ముందంజ వేస్తూ క్రియాయోగ ప్రచారాన్ని పూనుకుంది. దానిలో ఉండేటటువంటి అమృత తుల్యమైనటువంటి ఫలాలే ఈరోజు మనం అందరం అందుకుంటున్నాం, మన సాధకులు అందుకుంటున్నారు. చక్కగా క్రియాయోగంతోనూ, లా ఆఫ్ అట్రాక్షన్తోనూ, కాస్మిక్ హీలింగ్తోనూ, ప్రాణ సాధనలతోనూ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని, అద్భుతమైనటువంటి అంశాలను వారు పరిచయం చేసుకుంటున్నారు, ఆనందిస్తున్నారు. మరి ఇంకా ఆలోచన ఎందుకు? చక్కగా నూతనంగా జాయిన్ అయిపోయేటటువంటి సాధకులకు కూడా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఒకసారి మా సెషన్లో జాయిన్ అవ్వండి. మా మాటలు కానీ, మా సాధన వ్యవస్థ కానీ ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు, ఏమాత్రం హేతుబద్ధత లేదు, ఏమాత్రం ప్రామాణికత లేదు అనిపిస్తే మాతో చర్చించండి, మమ్మల్ని ప్రశ్నించండి, మమ్మల్ని అడగండి. వాటికి సంబంధించిన ప్రమాణాలని, హేతుబద్ధతని, శాస్త్రీయతని మీకు అందించే, ప్రతి విషయాన్ని మీకు అందించేటటువంటి దీక్షని మేము కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరూ వారు సాధన చేసేటటువంటి అంశాల్లో జాగరూకత కలిగి ఉండాలి కాబట్టి, ఏ మార్పు ఉండకూడదు కాబట్టి, వారు ప్రతి ప్రశ్నని చక్కగా ఎన్నిసార్లు అడిగినా సరే మేము వారికి సమన్వయంతో కూడినటువంటి సమాధానాలని అందించే ప్రయత్నం నేటికి చేస్తూనే ఉంటాం, ఎప్పటికీ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము అందిస్తున్నది జ్ఞానాన్ని కాదు, సాధనని. జ్ఞానం అనేది రసం లాంటిది, జ్యూస్ లాంటిది. కానీ ఆ జ్యూసు మామూలుగా అయితే పండ్ల రసాలు తేలిగ్గా అరుగుతాయి, కానీ జ్ఞానం అనే రసం ఆ స్థాయి ఉండేవాడికి కానీ అరగదు. కానీ సాధన అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అరిగే స్థాయిలో జ్ఞానం పొందగలుగుతారు. సో క్రియాయోగం అనేది ఒక అద్భుతమైనటువంటి సాధన వ్యవస్థ, అందులో ఏ సందేహం లేదు. ఈరోజు ఇది మీ దగ్గర ఉంది, మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది క్రియాయోగ సాధన వ్యవస్థ. అందుకొని ఆచరించాలనుకునే వాళ్ళు, అందుకొని ఆహ్వానించాలనుకునే వాళ్ళు, మీ జీవితంలోకి ఆహ్వానించదలుచుకునే వాళ్ళు వెంటనే ఒక్క ఆలోచన కూడా చేయకుండా చక్కగా ఈ క్రియాయోగాన్ని మీ జీవితంలోకి తీసుకోవాల్సిందిగా నేను ఆశిస్తున్నాను. క్రియాయోగం అనేది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు సాధన చేయొచ్చు. క్రియాయోగం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, జీరో సైడ్ ఎఫెక్ట్స్, అన్ని బెస్ట్ రిజల్ట్సే ఉంటాయి. మేము 3 అంశాల మీద టార్గెట్ చేసాం. క్రియాయోగం ద్వారా 3 అంశాలలో ప్రతి వ్యక్తికి సమృద్ధిని కలిగించాలనేటటువంటి ఒక సంకల్పాన్ని క్రియాయోగ ప్రచారం యొక్క తొలి దశలోనే మేము తీసుకున్నాం. అదేంటంటే, ఒకటి హెల్త్, రెండవది వెల్త్, మూడవది సక్సెస్. ఈ 3 అంశాలలో మీకు మంచి మార్పును తెప్పించే విధంగా ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి కార్యక్రమం కావచ్చు, తర్వాత క్రియాయోగ సర్టిఫికేషన్ కోర్సు లాంటిది కూడా మేము రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఈ హెల్త్, వెల్త్ అండ్ సక్సెస్ అనేటటువంటి 3 అంశాల్లో చక్కటి ఫలితాలను అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. చక్కగా ఆసక్తి ఉన్నవాళ్ళు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే మీ వివరాలు తెలుసుకుంటాం, మీ ఎనర్జీ స్థాయి ఏంటో మీకు చెప్తాం.
ఇనిషియేషన్ ద్వారా మీరు ఏ విధమైనటువంటి సాధన పద్ధతుల్లో ముందుకు వెళ్ళగలరో దానికి సంబంధించినటువంటి గైడెన్స్ అందిస్తాం. మా కార్యక్రమ వివరాలు మీకు అందిస్తాం. మా కార్యక్రమంలో జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలను మీకు అందించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తాం. పూర్తి స్థాయి గైడెన్స్ని అందించే ప్రయత్నం చేస్తాం. సో ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి ఈ క్రియాయోగాన్ని ఇక్కడి వరకు నేను తీసుకురాగలిగాను, ఇక్కడ నుండి మీరు ముందుకు తీసుకెళ్తారని, మీ ఇంటికి తీసుకెళ్తారని, మీ స్నేహితులకి, స్నేహ బృందానికి, మీ యొక్క బంధువులకి అందించి వారి యొక్క రక్షణ శ్రేయస్సుకి కారణం మీరవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్రియాయోగంపై వినూత్నమైనటువంటి అంశాలతో మరోసారి కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.